ఇక విజయవాడ విద్యాధరపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. సితారా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జరీమా. విజయవాడ నగరంలోని విద్యాధరపురం లో ఒక ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కాశీ జలకన్నా ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక ఇక్కడ ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఎగ్జిబిషన్ లో భారీగా ఏదైతే ఎగ్జిబిషన్ గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా సమాచారం పేలిపోయినట్లు పేలినంతో అయితే ఈ అగ్నిప్రమాదం రైట్, ఇక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. విజయవాడ విద్యాధరపురంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సితారా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో గ్యాస్ సిలిండర్లు పేరడంతో పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. జబీమా, విజయవాడ నగరంలో భవానీపురం సమీపంలో ఒక సితారా సెంటర్ లో కూడా ఒక కొద్ది రోజుల క్రితం కూడా అక్కడ ఒక కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ సెంటర్ ను కూడా ఒక ప్రైవేట్ నిర్వాహకులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఆ ఎగ్జిబిషన్ సెంటర్ లో కూడా ఒకసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎగ్జిబిషన్ లో ఉన్న కొన్ని అక్కడ గ్యాస్ సిలిండర్లు పెరగడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో భవానీపురం పోలీసులు ఉటావటిన అక్కడ చేరుకున్నారు. వెంటనే భవానీపురం పోలీసు కూడా అగ్నిమాపక శాఖ వాళ్లకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక శాఖకు సంబంధించిన 3 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో అక్కడ 3 ఫైర్ ఇంజిన్లు కూడా పెద్ద ఎత్తున భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు కూడా వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు, ఫైర్ సిబ్బంది అలాగే స్థానిక పోలీసులు కూడా ఈ మంటలను ఆర్పేందుకు కూడా వాళ్ళు విషప్రయత్నాలు చేస్తారు. అయితే భారీగా అగ్నికిలలు రావడంతో కూడా ఎగ్జిబిషన్ ప్రాంతం కూడా మంటలు చెలరేగాయి. అయితే ఇక్కడ ఎంతవరకు ప్రమాదం జరిగిందని చెప్పేసి మనం అది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మటుకు అగ్నిమాపక శాఖ వాళ్ళు కూడా మొత్తం 3 ఫైర్లతో వాళ్ళతో ఆ అగ్ని మంటలను కూడా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా అక్కడ అయితే లోపల గ్యాస్ సిలిండర్ పేరడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి కూడా భవానీపురం పోలీసులు చెబుతున్నారు. మొత్తం చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదంతో స్థానికంగా ఒక్కసారిగా స్థానిక ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అక్కడ స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా అక్కడ ఉలిక్కిపడ్డారు. మొత్తం చూసుకునే మటుకు 3 ఫైర్ల ద్వారా మటుకు ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు కూడా వాళ్ళు ఫైర్ అధికారులు కూడా విష ప్రయత్నాలు చేస్తారు. మరోవైపు కూడా ఈ ప్రమాదంలో ఎంతవరకు నష్టం సంభవించింది, అయితే ప్రస్తుతం మటుకు ప్రాణ నష్టం ఎంతవరకు జరగలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే లోపల మటుకు భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం చూసుకునే మటుకు మరి కాసేపట్లో మంటలు ఆర్పేందుకు కూడా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా విష ప్రయత్నం చేస్తున్నారు. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.